ఒక తోటమాలికి పుస్తకాల నుండి నేర్చుకున్న జ్ఞానం అంటే గర్వం. ప్రపంచంలోనే అత్యంత అందమైన పువ్వులను పెంచాలని అతను కోరుకున్నాడు. అప్పుడు గ్రామంలోని ఒక వృద్ధ గురువు అతనితో, ఆ రహస్యం పుస్తకంలో లేదు. వెళ్ళి ఒక చిన్న కలుపు మొక్కను, ఒక బురద గుంటను మరియు ఒక పగిలిన కుండను వాటి ఉద్దేశం ఏమిటి అని అడుగు అని చెప్పాడు. ఆ తోటమాలి నిరాశ చెందాడు. అతను ఒక కలుపు మొక్క కనుగొని, నీ వల్ల ఉపయోగం ఏంటి అని అడిగాడు. ఆ కలుపు మొక్క అంది, నేను నేలను వేడి ఎండ నుండి కాపాడుతాను అని చెప్పింది. అతను ఒక బురద గుంటను అడిగాడు. నేను చిన్న చిన్న జీవులకు నివాసం, దాహంతో ఉన్నవారికి నీరు ఇస్తాను అని చెప్పింది. అతను పగిలిన కుండను అడిగాడు. అది, నా పగుళ్ళు నీరు బయటకు పోవడానికి సహాయపడుతుంది, దానివల్ల మొక్క వేరు గాలిని పీల్చుకోగలదు అని చెప్పింది. అతను నిరుత్సాహపడి గురువు దగ్గరికి తిరిగి వచ్చాడు. అప్పుడు గురువు అతనికి ఒక అద్భుతమైన గులాబీ చూపించి, ఈ పువ్వు కలుపు మొక్క కాపాడిన నేల నుండి వికసించింది, బురద గుంట నీటితో పెరిగింది మరియు ఆ పగిలిన కుండలో పెరిగింది అని చెప్పాడు. ఆ యువ తోటమాలి చివరికి అర్థం చేసుకున్నాడు. మోరల్ ఏంటంటే, జీవితంలో అత్యంత ముఖ్యమైన పాఠాలు మరియు గొప్ప అందం తరచుగా ఊహించని మరియు సామాన్యమైన ప్రదేశాల నుండి వస్తాయి. Thanks for watching. Please do like, share and subscribe.